హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇది ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్ని అన్నీ ఇలా నేను తీసుకుంటాను. ఈ దేవుడి ఫొటోస్ని మాత్రం కింద పెట్టొద్దు, ఏదన్నా క్లాత్ వేసి అయితే పెట్టుకోవాలి. నేను అలాగనే పెట్టుకుంటాను. తర్వాత ఒక పచ్చి క్లాత్ పెట్టి పటాలు పెట్టుకునే ప్లేస్లోనే అయితే డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఏమైనా డస్ట్ ఉంటే అలా క్లీన్ చేసుకుంటాను. తర్వాత అదే పచ్చి క్లాత్ పెట్టి ఆ గోడలను కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. అక్కడ కూడా ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, అగరబత్తి పొగ, దీపంది పొగ అవన్నీ ఇట్లా బ్లాక్ లాగా అవుతాయి. వాటన్నింటిని నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇంకో వేరే క్లాత్ తీసుకొని కింద ఫ్లోర్ను కూడా ఇలా తుడుచుకుంటాను. ఇలా తుడుచుకున్న తర్వాత నేను డైలీ పూజ చేసేటప్పుడు ఇలా ఫ్లోర్ని అయితే తుడుచుకుంటాను. ఇలా ఫ్లోర్ని తుడుచుకున్న తర్వాత కొంచెం పచ్చకర్పూరం తీసుకొని పటాలు పెట్టుకునే కార్నర్స్కి ఇట్లా వేసుకుంటాను. ఇట్లా వేసుకోవడం వల్ల స్మెల్ కూడా ఉంటుంది, ఏమన్నా పురుగులు కూడా రాకుండా ఉంటాయి. నాకు ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. పూజా మందిరం చిన్నగా ఉందని నేను మీషోలో అయితే ఈ పిన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. వాటిని అలా స్టిక్ చేసుకొని ఫొటోస్ని అయితే హ్యాంగింగ్ చేసుకున్నాను, కొన్ని ఎక్స్ట్రా ఫొటోస్ ఉంటే. ఇప్పుడు ఒక్కొక్క దేవుడి ఫోటోని ఇలా వాటర్ పెట్టి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మనము ఫొటోస్ వేసుకునే ప్లేస్లో పేపర్స్ వేసుకునే దాన్ని ఇంతకుముందు అలా వేయద్దు అని తెలిసిన తర్వాత ఇంతకుముందు క్లాత్ కూడా వేసేదాన్ని. క్లాత్ వేస్తే క్లీనింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. ఏదైనా డస్ట్ పడితే మొత్తం ఫొటోస్ అన్నీ తీసి ఆ క్లాత్ను వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత వేయాల్సి వచ్చేది. అది నాకు ఇబ్బంది అనిపించింది. తర్వాత నేను పిల్లలది బుక్స్కి వేసుకున్న అట్ట కవర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అది బాగుంది. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు వాటర్ పెట్టి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఫొటోస్కి అయితే నేను గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. దక్షిణమూర్తి ఫోటో ఇంట్లో ఉంటే పిల్లలకు చదువులో బాగుంటుందని ఒక పంతులు గారు చెప్పారు. అందుకని నేను దక్షిణమూర్తి ఫోటో కూడా తెచ్చుకున్నాను. ఇలా ఫొటోస్కి అన్నింటికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత మనం పూజకు వాడే ప్రతి ఒక్క బాక్స్ని నేను ఇలా పచ్చి క్లాత్ పెట్టయితే తుడుచుకుంటాను. పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, అగరబత్తులు, కర్పూరంది వాటికి సంబంధించిన బాక్సెస్ అన్నీ ఇలా నేను పచ్చి క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటాను. దేవుడికి పెట్టి నైవేద్యానికి కూడా ఒక బాక్స్ పెట్టుకుంటాను. ఇలా అన్నింటినీ తుడుచుకుంటాను. ఇదంతా చేయడానికి నాకైతే ఒక 2 hours పట్టింది. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.